నేను కూడా ఈరోజు 200లో స్ట్రీట్ ఫుడ్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఒక చిన్న ఛాలెంజ్ లాగా చేయబోతున్నాను ఈరోజు. ఇంకా లాస్ట్లో కనుక్కున్న 30 రూపీస్ పాన్ అయితే నేను సగం, మా మేనత్త కూతురు సగం అయితే తినేస్తున్నాము. ఇంకా ఇవైతే ఏంటి అమ్ముకునే దానిలాగా ఎన్ని కొనుక్కున్నాం అనుకుంటారేమో. ఒకటి అస్సలాము అలైకుమ్, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ నిసా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ కూడా కాదు, ఇంకా లేటే అయిపోయింది. ఎంత అయింది టైము? 7:30 అవ్వస్తుంది. ఈరోజైతే మా బాబుకి అయితే ఒంట్లో కూడా బాగలేదు, జలుబు చేసేసి కొంచెం జ్వరంలాగా ఉంది. ఇంకా డల్గా పడుకొని ఉన్నారు చూడండి, మొత్తము కప్పేసుకొని పడుకొని ఉన్నారు. ఇప్పుడు తనకి ఎనర్జీ వచ్చే ఒక మాట తనకు చెప్తాను, లేచి ఇలాగా నుంచని పద అంటారు. ఇంకా నేను కూడా ఈరోజు 200లో స్ట్రీట్ ఫుడ్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఒక చిన్న ఛాలెంజ్ లాగా చేయబోతున్నాను ఈరోజైతే ఈ 200లో నేను ఎంత స్ట్రీట్ ఫుడ్ తినగలుగుతానో చూపిస్తాను. ఇంకా మా అబ్బాయికి కూడా తీసుకెళ్తా, అలీకి. నేను, మా మేనత్త కూతురు, మా అలీ అయితే వెళ్తాము. ఇప్పుడు చెప్తాను చూడండి ఏమంటారు. చలో ఈ స్ట్రీట్ జంగే అప్ కాగయా జానచ్చని సుపూర. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదన్నావు. నిజంగా ఒంట్లో బాగలేదండి, చూడండి మొహం ఎలాగుందో. జలుబు చేసేసి ఒంట్లో అస్సలు బాగలేదు. అందుకని తీసుకెళ్దాము, తన్ని కూడా కొంచెం యాక్టివ్ చేసినట్టు ఉంటుంది కదా, ఇంకా అందుకని తీసుకెళ్తున్నా. ఈరోజు ఎలాగో సెకండ్ సాటర్డే ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు కొంచెం లైట్గా జ్వరం ఉంది, వేడిగా ఉంది. ఒళ్ళు మొత్తం ఇలా కప్పుకొని పడుకున్నారు కదా, దానివల్ల వేడిగా ఉందో మళ్ళీ ఎందుకు వేడిగా ఉందో కానీ జలుబు మాత్రం ఉంది. తనకి ఉందా జలుబు? ఉంది. ఇంకా మేమైతే వెళ్ళిపోదాము. 200లో నేను ఏం స్ట్రీట్ ఫుడ్ తినగలుగుతానో ఈరోజు మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా మా మేనత్త కూతురు కూడా వచ్చేసింది. ఇంకైతే మేము బయలుదేరిపోతున్నాము. మళ్ళీ ఎక్కువ టైం అయిపోయింది. మేము వెళ్ళి మొత్తం 200 రూపీస్ ఖర్చు చేసిన తర్వాత ఎంత టైం పట్టిద్దో తెలియదు. అందుకని తొందరగా చేసుకొని మళ్ళీ తొందరగా ఇంటికి అయితే వచ్చేయాలి. టైం ఇప్పుడు 7:15 అయింది, 10 నిమిషాలు తక్కువ 8 అయింది. మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఆ టైం కూడా మీకు చెప్తాను. ఇంకైతే బయలుదేరిపోదాము. ఇంకా మేమైతే ఈట్ స్ట్రీట్కి బయలుదేరిపోయాము. ఫస్ట్ నా ఫేవరెట్ పానీపూరితో స్టార్ట్ చేసేద్దాము. పానీపూరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పానీపూరి సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే ప్లేట్ పానీపూరి 10 రూపీస్ 10 రూపీసే. ఇంకా నేను 2 ప్లేట్లు అయితే తినబోతున్నా, 20 రూపీస్ తినబోతున్నా. ఇంకా 180 రూపీస్ ఏమో మా దగ్గర ఉంటాయి. 20 రూపీస్ ఇక్కడ అయిపోతే ఇంకా తినేద్దాం పదండి. ఇంకా నేనైతే పానీపూరి వేయించుకొని తినేసాను. 2 ప్లేట్లు పానీపూరి అయితే తిన్నాను. ఇక్కడ చాలా టేస్ట్ ఉంటుందండి పానీపూరి. ఫస్ట్ ఒక ప్లేటే వేశారు, అయిపోయిందని చెప్పంగానే నేను పారేశాను. మళ్ళీ ఇంకో ప్లేట్ ఇచ్చి మళ్ళీ వేశారు. సారీ అక్క, నేను చూసుకోలేదు, గుర్తులేదు నాకు అని చెప్పింది. ఇంకా సరే అని ఇంకో ప్లేట్ కూడా తినేసాను. ఇంకా పానీపూరి తినేసిన తర్వాత నాకైతే 20 రూపీస్ పోయి 180 రూపీస్ అయితే ఉన్నాయి అందులో. ఆ 180 రూపీస్తో నేను ఇంకా ఏమేమి తినబోతున్నానో చూసేయండి. అలీ కైసా హై? ఇంకా పానీపూరి అయితే తినేసాము. ఇంకా ఇప్పుడైతే ఏమైనా చల్లగా తాగాలని ఉంది. ఇంకా చల్లగా ఏమైనా తాగడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే 10 రూపీస్కి సుకంది, ఇంకా వేరే డ్రింక్స్ కూడా ఉంటాయి. నేనైతే సుకంది తీసుకున్నా, కడుపులో చల్లగా ఉంటుందని. ఇంకా నేను 10 రూపీస్ సుకంది అయితే తీసేసుకున్నా, అది కూడా తాగేశాను. ఇంకా సుకంది తాగిన తర్వాత నా దగ్గర అయితే 170 రూపీస్ అయితే ఉన్నాయి. సుకంది అయితే తాగేసాము. ఇప్పుడైతే నేను స్వీట్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నా, పంజా సెంటర్ వెళ్ళిపోదాము. ఇంకా మా బాబుకి కూడా కొంచెం జ్వరం అయితే ఉండింది ఇంట్లో. ఇంకా బయటికి తీసుకొచ్చాను కాబట్టి కొంచెం జ్వరం తగ్గింది. నేను మళ్ళీ కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే అర్ధరాత్రి ఏమైనా జ్వరం వచ్చింది అనుకోండి, మళ్ళీ నా దగ్గర టానిక్ ఉంది జ్వరంది, కానీ యాంటీబయాటిక్ ఉందనుకోండి మళ్ళీ జ్వరం రాదు. అందుకని ఒకసారి తీసుకెళ్ళిపోదామని. ఇంకా పంజా సెంటర్ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి అక్కడ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతాము. క్యా హాస్పిటల్ కావో, రాజేంద్ర బాబు హాస్పిటల్కి అయితే వెళ్ళి ఫస్ట్ బాబు చూపించుకొని తర్వాత నేను స్వీట్ తినడానికి అయితే వెళ్తాను. అలీ కైసా హై? నమస్తే. చలో.
గొంతు కూడా చూడండి జలుబు వల్ల అలాగుంది. ఇంకా అయితే వెళ్ళిపోదాము. ఇంకా అలీకి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా బయటికి వచ్చిన తర్వాత అదే సందులో వెఫ్లే అమ్ముతున్నారంటే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈ వెఫ్లే షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నేనైతే వెఫ్లే తినడానికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు వెఫ్లే. ఎక్కడ అప్పుడప్పుడు చేసిస్తారు కదా, ఇక్కడైతే చేస్తున్నారు. 40 రూపీస్ వెఫ్లే అయితే. నేనైతే ఒకటి తీసుకున్నాను. మా బాబుకేమో చాక్లెట్ వెఫ్లే కావాలంట, నాకేమో డార్క్ చాక్లెట్ వెఫ్లే అయితే తీసుకున్నా. ఇంకా తన్ని తీసుకొచ్చిన తర్వాత తినిపించకపోతే ఎలాగా, 200లో నేనైతే తింటున్నా, తనకు వేరేగా తినిపిస్తున్నాను లేండి. ఇంకా అందులో అయితే గుడ్డు ఉండదు, ఏమి అడిగే నేను తీసుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే మాకు వెఫ్లే ప్రిపేర్ చేసి ఇచ్చేశారు. ఇంకా ఇదైతే చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నా. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్. ఇంకా ఇప్పటి వరకు తినిన దాంట్లో అయితే నాకు వెఫ్లే అయితే చాలా బాగా నచ్చింది. నాకు ముందు నుంచే అదంటే చాలా ఇష్టము, కానీ ఇక్కడ ఇంకా చాలా బాగా ఉంది టేస్ట్. ఇంకా వెఫ్లే తినిన తర్వాత ఈ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాము, అక్కడ టిఫిన్ చేద్దామని. ఇంకా మధ్యలో అయితే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈట్ స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళగానే అక్కడ టిఫిన్ ఉంది, కానీ నాకు వర్త్ అనిపించలేదండి. 50 రూపీస్ అంట ప్లేట్. అందుకని మొత్తం వెతికిన తర్వాత అక్కడ పుల్కా పాయింట్ అయితే కనిపించింది నాకు. ఇంకా అక్కడైతే 2 ఫుల్కాలు వెజ్ కర్రీ తీసుకున్నా 50 రూపీస్కి. నేను అలీ ఇంకా మా మేనత్త కూతురు అయితే తినేసాము. ఇంకా ఫుల్కాలు ఆ కర్రీ టేస్ట్ అయితే ఓకేలా ఉంది, మరీ బాగలేదు అని చెప్పను, బాగానే ఉంది. ఇంకా ఫుల్కాలు అయితే తినేసిన తర్వాత మా దగ్గర ఇంకా 80 రూపీస్ అయితే ఉందండి. ఇంకా 80 రూపీస్తో ఏమైనా హెల్దీగా తినాలి అని అనుకున్నా. ఇంతలోనే పక్క నుంచి అలీ చెప్తున్నారు డబ్బులు ఇస్తూ ఉండాలి, తింటూ ఉండాలి అంట. అలీ మాటలకి కొంతసేపు నవ్వుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము డబ్బులు ఇచ్చేసి. ఇంకా 50 రూపీస్కి నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ గ్లాస్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఆ మిక్స్డ్ ఫ్రూట్ గ్లాస్ అయితే మాకు 50 రూపీస్ పడింది. అందులో 4 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకా హెల్దీగా ఫ్రూట్స్ అయితే తినేసాము, నేను అలీ మా మేనత్త కూతురు. ఇంకా ఫ్రూట్స్ అయితే తినేసిన తర్వాత ఇంకా మా దగ్గర 30 రూపీస్ అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా ఆ 30 రూపీస్తో ఏం చేద్దామా అనుకునేటప్పటికి మా బాబు పాన్ తీసుకో అన్నారు. ఇంకా పాన్ అయితే తీసుకుంటున్నా. ఇంకా తీసుకొని బండి దగ్గరికి వెళ్ళి తిందాము అనుకునే లోపు అక్కడ బండి దగ్గర చాలా బండ్లు అయితే పెట్టేసి ఉన్నాయి. మా బండి మధ్యలో ఉండిపోయింది. ఒక తమ్ముడికి చెప్తే తమ్ముడు అయితే తీసిచ్చాడు మాకు బండి. ఇంకా లాస్ట్ లో కనుక్కున్న 30 రూపీస్ పాన్ అయితే నేను సగం, మా మేనత్త కూతురు సగం అయితే తినేస్తున్నాము. ఇంకా ఇవైతే ఏంటి అమ్ముకునే దానిలాగా ఎన్ని కొనుక్కున్నాం అనుకుంటారేమో. ఒకటి 80 రూపీస్. ఆవిడ కడుపుతో ఉంది, ఒక పాపను ఎత్తుకుంది, మళ్ళీ కడుపుతో ఉంది. నాకు చూస్తే ఎలాగో అనిపించింది. నేను అడిగాను ఏంటి ఇవి అమ్మిస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతాను అంది. నిజంగా తను ఇవన్నీ అమ్మేసి ఇంటికి అయితే వెళ్ళిపోయింది. నేను 80 రూపీస్ చెప్పున 100 చెప్పింది. నేను 80 రూపీస్ చెప్పున మొత్తం తీసేసుకున్నా. 5, మా పిల్లల ముగ్గురికి 3, ఇంకా మా అక్కళ్ళ పిల్లలకి 2కి 2 ఇంకా తీసేసుకున్నా. నాకైతే ఎలాగో అనిపించింది. నేను అంతా ఉన్నదాన్ని అయితే కాదు, కానీ నాకు మనసు ఆగలేదు, అందుకని తీసేసుకున్నా మొత్తము. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. చల్కా ఇంకా ఇంటికి వెళ్ళగానే ఆలియా ఈ బెలూన్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా అయిపోయింది. ఇంకా కుందేలు పిల్లలాగా గెంతేస్తుంది, థ్యాంక్స్ అని చెప్పి. ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకా మా అమ్మ రాగానే ఏంటి పిచ్చా నీకు అన్ని బెలూన్స్ తెచ్చుకున్నావు అని చెప్పింది. అయితే నేను చెప్పాను ఇలాగా అని చెప్తే పోనీలే పాపం అలా అయితే పర్వాలేదులే పోనీలే అంది. ఇంకా నేనైతే తెచ్చేసాను అవి. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, మా పిల్లలు కూడా సంతోషంగా ఆడుకుంటున్నారు. అక్కడ తను కూడా సంతోషంగా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయింది అని ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ కస్టమర్స్ నేను తీసుకున్న తర్వాత ఇంకా 3 కస్టమర్స్ అయితే వచ్చారు. వచ్చి ఇవ్వమంటే లేవు ఇంకా అయిపోయాయి అని చెప్పింది. అమ్ముకునే వాళ్ళు ఇంకా రెడీ చేసి అమ్మేవాళ్ళు ఇంకా పంపించారు కదా, అప్పటికి నేను తీసుకొని పక్కకు వచ్చేసాను కూడా. అప్పుడు వాళ్ళు పంపించేశారు. వాళ్ళు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ ఏమో రెడీ చేస్తున్నారు, తనేమో అక్కడ నుంచి పాపం అమ్ముతుంది. ఇంకా నేను తీసుకోగానే ఇంకా వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోయి ఉంటారు, ఇన్షాల్లా వెళ్ళిపోయి ఉండొచ్చు.
ఎందుకంటే కస్టమర్స్కి వద్దు అన్నారు కాబట్టి ఇంకా వెళ్ళిపోయి ఉంటారు. నేనైతే చూడలేను అలాగా. తను చిన్నగా ఉంది, ఇంత ఉంది, నా అంత ఉంది, ఇంకా నాకన్నా చిన్నగానే ఉంది, ఇంకా సన్నగా ఉంది. ఇంకా ఒక బాబునైతే ఇక్కడ ఎత్తుకొని ఉంది, ఇంత 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 కడుపు వేసుకుని, పాపం ఇంత కడుపు వేసుకుని ఉంది. ఉంటాయి ఒక 8 months అలా ఉంటాయి తనకి. అలా నుంచొని ఉండగానే నేను చూడలేకపోయా, నా మేనత్త కూతురు కూడా చూడలేకపోయింది. ఇలా చూసుకున్నాం ఇద్దరము. తీసేసుకుంటాను ఇంకా తీసేసుకో అంది తను కూడా. ఇంకా అలాగని ఇంకా తీసేసుకున్నా. అంత తీసుకునేంత కాదు నేను, అయినా నాకు ఎలాగో అనిపించింది, అందుకని తీసేసుకున్నాను. నేను చూడలేను ఎక్కువగా. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చితే జరూర్ కామెంట్ చేయండి. ఇంకా ఏమో ఈరోజుకైతే వ్లాగ్ ఇంతే. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe.